హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అంటే మనము ఎగ్తో తయారు చేసిన ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకుందాము. మరి నేనైతే ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటానండి, బయట నుంచి అయితే కొనుక్కోము. ఇంకెప్పుడో తప్పనిసరి అయితే మాత్రమే ఇంకా బయట నుంచి తెచ్చుకుంటా, లేదంటే ఇంట్లోనే ఎక్కువ శాతం అయితే ట్రై చేస్తా. నేనైతే ఈ ఎగ్ రైస్ని ఈరోజు ఇలా ట్రై చేసుకున్నా. చూడండి, వేడివేడి అన్నంలో ఇలా ఎగ్ని పగలగొట్టి వేసిన, ఇంకా ఎగ్ తోటైతే ఇలా ఫ్రైడ్ రైస్ని అయితే చేసిన. చాలా టేస్టీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఎగ్ రైస్ని మనం ఇంట్లో తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే నైట్ అన్నం మిగిలిన కూడా ఎగ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. మరి ఈరోజు మనము ఈ ఎగ్ రైస్ మరియు ఫ్రైడ్ రైస్ అని కూడా అంటారు కదా ఫ్రెండ్స్, దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా అన్నాన్ని అయితే ఇలా నేను కుక్కర్లో వండి పక్కన పెట్టుకున్నా. అలాగే 2 ఎగ్స్, కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంకా కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నా. జీలకర్ర, కొద్దిగా ఆవాలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు మీరు ఆయిల్ వాడేదాన్ని పెట్టి వేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ అయితే బాగోదు. ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఆవాలు కొద్దిగానే వేసుకోవాలి. అలాగే జీలకర్ర కొంచెము వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చూడండి, కొత్తిమీరని లాస్ట్లో వేసుకోవాలి. ఎంతో ఈజీగా 5 మినిట్స్లో ఎంతో తేలిగ్గా చేసుకునే ఈ ఎగ్ రైస్ పిల్లలకి బాక్సుల్లోకి, ఇంకా మార్నింగ్ టిఫిన్గా, లేదా మనము ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాదు ఎంతో టేస్టీ. మరి ఎగ్గు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. కొంచెం మంది బాయిల్ చేసిన ఎగ్స్ కూడా తినరు. అలాంటి వాళ్ళకి ఇలా తయారు చేసి ఇస్తే ఇష్టంగా తినేస్తారు. చూడండి, ఇలా ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత మనం ఈ గుడ్డుని పగలగొట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు గుడ్డు ఇలా పీసుల్లాగా వచ్చేలాగా ఇలా బాగా అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇంకా సరిపోదనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇంకా అడుగు పడుతుంది కదా దానికనేసి చెప్పి కొద్దిగా ఆయిల్ వేసినాను. ఇలా కొంచెం ఆపు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, ఇంకా చిటికెడు పసుపు వేసుకోవాలి. అలానే కారం కూడా మీరు తినేదాన్ని బట్టి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాము, ఇంకా మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూను వేసుకున్నా, ఎందుకంటే నాకు కొంచెం జలుబు చేసింది కదా, అలాగే నాకు కారం తినాలని అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకున్నా. 1/2 స్పూన్ వేసుకున్నా. ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము అన్నాన్ని ఇలా అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నాన్ని తీసి వేసుకోవాలి. వేడివేడిగా ఉంది కాబట్టి నాకు కొంచెం మెత్తగా అవుతుంది. అదే మనము అన్నం చల్లారి పెట్టుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట ఈ ఫ్రైడ్ రైస్. ఇంకా మనకి అయితే తొందరగా, మరి మార్నింగ్ అప్పుడు పిల్లలకి లేట్ అయిపోతుంది కదా, నాకైతే టైం అవుతుంది, ఇంకా మా బాబుకి కూడా స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా వేడివేడి అన్నాన్ని వేసేసి ఇలా కొంచెము బాగా ఫ్రై చేసుకున్నా. ఇంకా సరిపోదనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత మనం దింపేటప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇలా తయారు చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇప్పుడు బాక్స్లోకి అయితే సర్దేస్తున్నాను. ఇంకా అలాగనే ఇక మార్నింగ్ టిఫిన్ కింద కూడా ఇది పనిచేస్తుంది కదా, కొద్దిగా అయితే ప్లేట్లో వేసి ఇచ్చేసిన బాబుకి. ఇంకా బాక్స్లో కూడా పెట్టేసిన ఉన్నది, నేను బాక్స్లో పెట్టేసుకుంటా. ఇంకా మళ్ళీ డ్యూటీకి టైం అయిపోతుంది కదా అనేసి ఇలా సర్దేసుకోవాలన్నమాట. ఇదైతే నేను మొన్న చేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే పెట్టడానికి టైం లేక ఇంకా పెట్టలేదు. ఈ వీడియో అయితే మొన్న చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి, అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్.